అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం, 15-16 కలిసి ఉండే చూడండి. అయినను అన్ని జనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడినైతిని. ఇటు హేతు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపంగా మీకు రాయిచున్నాను. ఇక్కడ 5వ విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, పరుచును. ఏం చెబుతాడో పరిశుద్ధపరచును. ఏ విషయాల్లో ఆయన పరిశుద్ధపరుస్తారంటే చూడండి, అక్కడ అయినను అన్ని జనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. ఎలా పరిశుద్ధపరచబడుతుంది అని అంటే, ఆ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విజయమై యాజక ధర్మం జరిగించుచు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఏం చేస్తారు అని అంటే, ఆయన పరిచర్యలో 5వది ఏంటంటే పరిశుద్ధపరచును. ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరుస్తారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు గనుక, మరి ఆ పరిశుద్ధుడు మనలో ఉండాలి అని అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారో మనలను పరిశుద్ధపరుస్తారు. నువ్వు ఏమి తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అంటే నువ్వు ఏం తాగాలి, ఏం తాగకూడదు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే మనలను పరిశుద్ధపరుస్తారు. నీ దేహాన్ని పాడు చేసుకునేది పరిశుద్ధాత్ముడు వద్దనే చెబుతారండి. నీ దేహానికి ఏదైతే హానికరంగా ఉందో అది వద్దు అని చెబుతారు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ వినేవారిగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకు నేర్పుతారనమాట. ఇవన్నీ ప్రతి ఒక్కరూ హృదయంలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.